ఎందుకంటే బాలకృష్ణ కనుక వస్తే సినిమా నటుడిగా ఆ యాంగిల్లో చూస్తారు. అయితే వైసీపీకి గ్రౌండ్ లెవెల్ క్యాడర్ అన్నటువంటిది ఫ్రమ్ ద బిగినింగ్ ఆయా నియోజకవర్గాల్లో ఉండటం ఒక పెచ్చింగ్ ఒక పునాది. అంటే ఈ సభను బట్టి ఆ 3 సీట్లు కూడా ఈసారి క్లీన్ స్వీప్ చేసేస్తారు, గెలిచేస్తారు అనేది ఆ స్థాయి ప్రభావం ఏముండదండి. ఇప్పుడు కూడా వన్ సైడెడ్గా మీటింగులు చూసేసి గెలిచేస్తారనుకోవడం భ్రమ. మీటింగ్ అనేటువంటిది వన్ ఆఫ్ ద ఊపు. ఇప్పుడు అనంతపురం జిల్లాలో 2014లో ఎక్కువ సీట్లు తెలుగుదేశం గెలుచుకుంది. 2019లో వీళ్ళు ఎక్కువ గెలుచుకున్నారు. ఈ దఫా అనంతపురంలో గట్టి స్ట్రాంగ్ గానే ఎఫర్ట్ పెడుతుంది తెలుగుదేశం. కాబట్టి అక్కడ అంత సులభం కాదు. కడపలో కూడా ఈ దఫా 3-4 చోట్ల గట్టిగా స్ట్రాంగ్ క్యాండిడేట్స్ అని పెడుతోంది. ప్లస్ కడపలో జగన్ కొంత వ్యతిరేకత కూడా ఉంది. ఆ ఇంపాక్ట్ కూడా లాక్కుంటుంది అది. నెల్లూరు జిల్లాలో కూడా 3-4 చోట్ల ఇష్యూస్ నడుస్తున్నాయి కదా వైసీపీకి, దాని ఇంపాక్ట్ కూడా ఉంటుంది. కాబట్టి క్రిందటిసారి ఈ 5 జిల్లాల్లో వచ్చినటువంటి సెట్లతో పోల్చుకుంటే 52కి గాను 49 కొట్టేసింది. ఈ దఫా అంత సీన్ ఉండదు. ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రచార స్టైల్ మారిందా, లేదంటే ప్రతిపక్షాల వీక్ పాయింట్లను ప్రజల ముందు పెడుతున్నారా? నిన్న ఆయన రేట్ చేసిన పాయింట్లో కొన్ని నాన్ రెసిడెంట్ ఆంధ్రాసు అంటే ఇంకా వీళ్ళు ఎక్కడోళ్ళు కాదు ఎక్కడుండో వస్తున్నారు అనేది. అలాగే అంటే చంద్రబాబు గారి వయసు కూడా